నిమిషములు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. చదవబడిన లేఖన భాగం మరొక మారు ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. వంకరగానున్న దానిని చక్కపరచ శక్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. లోపము గలది లెక్కకు రాదు. అంశము లోపము. ఏమిటి? లోకము కాదు, లోపము. లోపము అంటే ఉండవలసినవి ఉండకపోవుట, ఉండవలసినవి ఉండకపోవుట, ఉన్న రీతిలో ఉండకపోవుట, ఉన్న రీతిలో అంటే సరైన రీతిలో ఉండకపోవుట, దానిని ఏమంటారు? లోపము అంటారు. అవయవ లోపము. అవయవ లోపం అంటే మనిషికి ఉండవలసిన అవయవాలు అన్నీ ఉండక ఒకటి లేదనుకో, దాన్ని ఏమంటారు? అవయవ లోపము. అంగహీనులు అంటారు. ఎవరంట వీళ్ళు? అంగహీనులు. ఏమిటి? గ్రుడ్డితనము. కంటిలో పువ్వు వచ్చింది, మెల్లకన్ను, ఒక కన్ను కనపడుతుంది, ఒక కన్ను కనపడదు. దీన్ని ఏమంటారు? గుడ్డితనము, అవయవ లోపము. ఒక కాలు చిన్నది, ఒక కాలు పెద్దది. ఇది కూడా ఏమిటి? కుంటితనము, అవయవ లోపము. చెవుడు, అది కూడా అవయవ లోపమే. నత్తి, ఇది కూడా అవయవ లోపమే. ప్రభునందు ప్రేమైన వారులారా, లోపము గలది లెక్కకు రాదు. లోకములో లోపము గల వారిని లెక్కలో వేసుకోరు. లోపము గల వారిని ఎక్కడ వేసుకోరు? లెక్కలో వేసుకోరు. మాటలు రాకపోవుట, మూగతనము, ఇది కూడా ఏమిటి? లోపము. ప్రభునందు ప్రేమైన వారులారా, ఇది ఒక లోపము. వానికి వినపడరాదు, మాటలు రావు అని ఏం చేస్తారు? లెక్క లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇది లోపము. లోపము గలవారిని మనము చాలా మట్టుకు ఏం చేయము? లెక్కలో వేసుకోము. వారు ఏదైనా సమాధానం చెప్తే నువ్వు కూడా చెప్తావా? నీ మాట కూడా నేను వినాలనా? నీ మాట కూడా లెక్కలో వేసుకోవాలనా అని అంటూ ఉంటారు. ఇది సర్వసాధారణము. ప్రేమైన వారులారా, గమనించండి. మనం ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు లోపము గలవి కొంటామా? సామాన్యముగా శ్రేష్టమైన వాటిని ఎన్నుకోవడానికి ప్రయత్నము చేస్తాం. వంకాయలు పట్టుకొని ఇట్లేస్తామా? దాన్ని చూడాలా, ముందు వెనక చుట్టూ చూడాలి. ఎందుకు? పుచ్చులున్నాయేమో కదా. నల్ల చుక్క ఉన్నా కూడా అదేం చేస్తారు? పక్కన పెట్టేస్తారు. అది లెక్కలోనికి రాదు. అది ఏదైనా సరే లెక్కలోనికి రాదు. ప్రేమైన వారులారా, మరి దేవుని విషయంలో గమనించండి. అవయవ లోపము కలిగిన మనమే మంచి వాటిని కోరుకుంటే, దేవుడు ఏ లోపము లేనివాడు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడిగితే షూలమ్మిత ఏమన్నది? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతని గుర్తించవచ్చును. అతి కాంక్షణీయుడు, అతి ప్రియుడు, అతి సుందరుడని అదే పరమగీతంలో రాయబడి ఉంటుంది. మరి అటువంటి వారు ఎవరిని కోరుకుంటారు?
లోకంలో ఒక సామెత, ఆ సామెతను రివర్స్ పలుకుతూ ఉంటారు కొంతమంది. అరే వానికెట్ట నచ్చింది రా అమ్మాయి అన్నారు అనుకోండి, ఒరే రాజు మెచ్చింది రమ్మ. ఒరే బుద్ధి లేనోడా, రాజు రంబ లాంటి వారిని మెచ్చుతాడు, అది గుర్తు. వీనికి తగింది నచ్చింది అంతేగాని రాజు మెచ్చడు. అట్లా దేవునికి అర్పించే అర్పణ విషయములో దేవుడు ఏమంటున్నాడో చూడండి. పరిశుద్ధ గ్రంథము నుండి లేవియా కాండము 22వ అధ్యాయము 25వ వచనం. 22వ అధ్యాయం 25వ వచనం. పరదేశి చేతి నుండి అట్టి వాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు, అవి లోపము గలవి. వాటికి కలంకలము ఉండును, అవి మీ పక్షముగా అంగీకరింపబడవు. లోపము గలవి మీ పక్షముగా ఏమిటంట? అంగీకరింపబడవు. దేవునికి అర్పించే అర్పణ ఎలా ఉండకూడదంట? లోపము గలదిగా ఉండకూడదు. అది లోపము లేనిదై ఉండాలి. కలంకం అనేది దానికి ఉండకూడదు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 21వ వచనం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 21వ వచనం. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. దేవునికి అర్పించే అర్పణ గుడ్డిది గాని కుంటిది గాని కదా, లోపము కలిగింది ఏది కూడా దేవునికి ఏం చేయకూడదు, అర్పింపకూడదు అని దేవుడే చెప్తున్నాడు. అది అంగీకరింపబడదు. అదేం చేయబడదు? అంగీకరింపబడదు. ప్రభునందు ప్రియమైన వారులారా, అర్పణ విషయములోనే దేవుడు ఇంత కరెక్ట్గా ఉంటే, నీ విషయములో, నా విషయములో, మన విషయములో ఇంకా ఎలా ఉంటాడు ఆయన? దావీదు కుమారుడైన అబ్షాలోము తల మొదలుకొని అరికాలు వరకు ఏ లోపము లేనివాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనం. ఇశ్రాయేలీయులలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయేను. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము లేదు. ఇశ్రాయేలీలో అతని వంటి సౌందర్యవంతుడు ఒక్కడు కూడా లేడు. అతని కంటే పనికిరాని వాడు కూడా ఒక్కడు కూడా లేడు. అతని వంటి సౌందర్యవంతుడు ఒకడును లేడు, అతని వంటి పనికిరాని వాడు కూడా లేడు, ఒక్కడు కూడా. అతని పైరూపము ఎంత సౌందర్యము గలదో అతని అంతరంగం అంతా నీచమైనది, పనికిరానిది. ప్రభునందు ప్రియమైన వారులారా, రాజ్యకాంక్షతో తండ్రినే చంపడానికి వెనుక తీయని వాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, మామూలు తండ్రి కాదు, ఎంతగానో ప్రేమించిన తండ్రి. ఈ తండ్రి తన కొరకు ఎంతగా విలపించాడు, ఎంతగా ప్రలాపించాడంటే, నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులు నేను చనిపోయి ఉంటే బాగుండునే అన్నాడు. ఇది ఒక గొప్ప తండ్రి యొక్క ఆవేదన.
ఎవరి గురించి? తనను చంపడానికి ప్రయత్నం చేసినటువంటి కుమారుడైన అబ్షాలోము గురించి. అంత మంచి తండ్రిని చంపడానికి ఏమాత్రం కూడా వెనుక తీయని పనికి మాలిన వాడు అబ్షాలోము. పైకి అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము లేనివాడు. అందుకనే పైరూపాన్ని చూచి మోసపోకండి. అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అతడు పైకి ఎంత సౌందర్యముగా ఉన్నాడో అంతరంగములో అంత పనికి మాలిన వాడు, అంత నీచమైన వాడు. ప్రేమైన వారులారా, ఈ సమయమందు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. లోకంలో చాలా మంది ఎలా ఉన్నారంటే అబ్షాలోములాగా ఉన్నారు. ఎలా ఉన్నారు? అబ్షాలోములాగా. పైన ఎంతో సుందరముగా కనబడుతున్నారు, పైకి ఎంతో సుందరముగా కనబడడానికి ప్రయత్నము చేస్తున్నారు, లోపల లోపాలతో ఉన్నారు, లోపములతో ఉన్నారు. ఆయనకు అర్పించే అర్పణే లోపము లేకుండా ఉండాలని చూస్తే మరి మన విషయము, మనలో లోపముంటే దేవుడు మనలను అంగీకరిస్తాడా? ఆయన మనల్ని అంగీకరించాలి కదా. మనం పరలోక రాజ్యంలో చేరాలి అంటే అక్కడ చేరడానికి దేవుడు మనకు అనుమతి ఇవ్వాలి కదా. మనం అంగీకరింపబడాలి కదా. సమయమందు ఒక వచనం ద్వారా ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకే వచనములో 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారునై ఉండవలెనని దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, దేవుని నమ్మిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని పిల్లలని పిలువబడేటటువంటి వారు ఎలా ఉండాలంటే లోపము లేని వారై ఉండవలెను. ఎలా ఉండాలంట చెప్పండి? లోపము లేని వారై ఉండాలి. లోపము గలవారుగా కాదు, లోపము లేనివారుగా ఉండాలి. ఏ విషయాలలో? విశ్వాసము, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారునై ఉండాలి. లోపము లేని వారై ఉండాలి. ప్రభునందు ప్రేమైన వారు, ఎందుకు లోపము లేని వారమై ఉండాలి? మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఏది? ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. లోపము గలది లెక్కకు రాదు. నీలో లోపం ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను అలా పక్కకు పడేస్తాడు. అంటే నువ్వు లెక్కలోనికి రావు. ప్రభునందు ప్రేమైన వారు, ఎందులో లోపం ఉండకూడదంట? విశ్వాసములో. మొదటిగా ఎందులో? విశ్వాసములో ఏముండకూడదు? లోపం ఉండకూడదు. విశ్వాసములో లోపం ఉండకూడదు. ప్రభునందు ప్రేమైన వారు, చూడండి, తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం.
మీ ముఖము చూచి ఆ. మీ విశ్వాసంలో ఉన్న లోపములను తీర్చున్నట్లు ఆ. అనుగ్రహించుమని రాత్రింబవళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము ఆ. దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇక్కడ పౌలు ప్రశ్న వేస్తున్నాడు, వారికి ఉత్తరం రాస్తూ, మేము దేవునికి తగినట్లుగా మిమ్మును బట్టి ఎలాగూ కృతజ్ఞతాస్తుతులు చెల్లింపగలము. బాగా వినాలి సంఘమా, సంఘంలో ఉన్నటువంటి సభ్యులారా, దేవుని వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా వింటున్న సహోదరి సహోదరుడా, మిమ్మును బట్టి మేము దేవునికి తగినట్లుగా ఎలాగూ కృతజ్ఞతాస్తుతులు చెల్లింపగలము. ప్రభువా, నాకిచ్చిన మంచి సంఘమును బట్టి నీకు స్తోత్రమని ఎలాగూ కృతజ్ఞతాస్తుతులు చెల్లింపగలము. సంఘములో ఉన్న ఫలాని వారిని బట్టి, అక్కడ మీ పేరు పెట్టుకోనండి, ఫలాని వారిని బట్టి, అక్షయాను బట్టి, ఆనందును బట్టి ఎలాగూ కృతజ్ఞతాస్తుతులు. నీవిచ్చిన అక్షయాను బట్టి నీకు స్తోత్రములు ప్రభువా, నీవిచ్చిన ఆనందును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఎందుకు ఎలాగూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలమంటున్నంటే, మీ విశ్వాసములో లోపముంటే, మీ విశ్వాసములో ఏముంటే, లోపముంటే, లోపాన్ని బట్టి ఎలాగూ కృతజ్ఞతాస్తుతులు చెల్లింపగలము. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎందులో లోపం ఉండకూడదంట? విశ్వాసములో. విశ్వాసములో ఏముండకూడదు? లోపము. నేను మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు కదా అనుగ్రహించుమని ఏం చేస్తున్నా నేను దేవునికి వేడుకుంటున్నా. అయ్యా, నీవు నాకు అనుగ్రహించిన విశ్వాసంలో ఏముందంటే విశ్వాస లోపముందయ్యా, అది తీర్చని నేను వేడుకుంటున్నా. ఎలాగో కృతజ్ఞతాస్తుతులు నేను ఎలాగూ చెల్లింపగలము? ప్రభునందు ప్రియమైన వారు, ఎలాగూ చెల్లింపగలము? విశ్వాసములో లోపము లేకపోవటం అంటే ఏమిటో తెలిసిన? పై వచనం చదవండి, 8వ వచనం. మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్లే. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్లే. అంటే విశ్వాసము లోపము లేకుండా ఉండాలంటే ఎలా ఉండాలంట? స్థిరముగా ఉండాలి. ఎలా ఉండాలి? విశ్వాసములో ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? ఎవరితో అన్నాడు యేసు ప్రభు? పేతురుతో. విశ్వాసము నీళ్ళ పైన స్థిరముగా నిలబెట్టింది. అర్థం చేసుకోండి, విశ్వాసము నీళ్ళ పైన. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. భూతమని భయపడ్డారు శిష్యులు. యేసుప్రభు అన్నాడు, నేనే, భయపడకుడి. వెంటనే పేతురు అన్నాడు, నీవే అయితే ప్రభువా, నేను కూడా నీళ్ళ మీద నడుచున్నట్లు నాకు సెలవి అన్నాడు. నీళ్ళలో కాదు, నీళ్ళ మీద. అయితే రా అన్నాడు. నీళ్ళ పైన నడిచిన వాడు పేతురు. విశ్వాసము నీళ్ళ పైన స్థిరంగా నిలబెట్టింది. దోణి దిగాలి, నీళ్ళపై నిలబడాలి, నీళ్ళపైన నడవాలి. అల్ప విశ్వాసము మునిగిపోయేటట్లు చేసింది. అల్ప విశ్వాసి ఎందుకు అంటే, నీ విశ్వాసములో లోపముంది. నీ విశ్వాసంలో ఏముంది? లోపముంది. విశ్వాసము లోపము లేని విశ్వాసం నీళ్ళపైన నిలిపింది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇదేమిటో తెలిసిన? అసాధ్యం. నీళ్ళపైన నిలబడడం అనేది అసాధ్యం.
అసాధ్యమైనది విశ్వాసము ద్వారా ఏమైంది? సాధ్యమైంది. అసాధ్యమైంది విశ్వాసము ద్వారా సాధ్యమైంది. నీళ్లపైన నిలబడుట. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. అల్ప విశ్వాసం ఏం చేస్తుంది? మునిగిపోయేటట్టు చేస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదివితే అక్కడ రాయబడిన మాట, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలేయుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అతడు స్థిరుడు కాదు. అతడెవరు? అస్థిరుడు. స్థిరత్వము లేనివాడు. స్థిరత్వం కలిగిన వాడంటే నిలబడతాడు. అస్థిరుడంటే ఇట్లా పోతాడు, ఇట్లా పోతాడు కదా, కదులుతూ ఉంటాడు, మునిగిపోతుంటాడు, తేలుతూ ఉంటాడు. ఇది అస్థిరత్వము. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగములు పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై. ద్విమనస్కుడు అంటే 2 మనస్సులు కలిగిన వాడు. తమ సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరకనని. ఎందుకు? నీకు విశ్వాసం లేదు. విశ్వాసములో లోపం. ప్రేమైన వారులారా, పౌలు ఒక వ్యక్తిని క్రేతులో విడిచి వచ్చాడంట. ఎవరంటే తీతు అనే వ్యక్తిని. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. 1వ అధ్యాయం 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. క్రేతు అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎందుకు విడిచిపెట్టాడంట? లోపముగా ఉన్న వాటిని దిద్దాలి. దైవ సేవకుని పని ఏమిటి? సరిదిద్దడం. సరిదిద్దితే గుద్దులాటకు వస్తారు. సరిదిద్దితే గుద్దులాటే, ఇంకేం లేదు. సరిదిద్దకూడదు. అందుకని పై పూత పోయాలంట. అందుకని తమకు అనుకూలమైన బోధకులను వారు ఏర్పరచుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, సంఘమా, లోపము గలది లెక్కకు రాదు. ఎందులో లోపమంట? విశ్వాసములో లోపము. జాగ్రత్త వినాలి. అసలు విశ్వాసములో లోపం అంటే ఏమిటి? విశ్వాసములో లోపం అంటే ఏమిటో చెప్పునా? విశ్వాసంలో లోపం అంటే, నీ శిష్యుల వద్దకు తీసుకొని వచ్చాను, వారి వలన కాలే, ఏమైనా నీ వలనైతే నా కుమారుణ్ణి స్వస్థపరచు అన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే. ఇది విశ్వాసములో లోపం లేకపోవుట. నమ్మకపోవుట విశ్వాసములో లోపం. జాగ్రత్త వినండి. విశ్వాస లోపం అంటే ఏమిటో చెప్తాను. జాగ్రత్త వినండి. విశ్వాస లోపం అంటే ఏమిటో చెప్తాను. విశ్వాసములో లోపం అంటే ఏమిటంటే, నువ్వు దేవుని నమ్మినట్టుంటావు, మరలా పూజారులను నమ్ముతావు, తాయెత్తులు నమ్ముతావు, మంత్రాలను నమ్ముతావు. ఈ లోకంలో నీకు మేలు జరగవచ్చునేమో, కానీ నువ్వెక్కడ చేరవంటే పరలోకంలో చేరవు. ఎందుకు? దేవుడు నిన్ను అంగీకరించాడు. అంగీకరించాలి అంటే లోపము లేకుండా ఉండాలి. లోపము గలది లెక్కకు. పై లోపాన్ని దేవుడు ఒప్పుకుంటాడు, అవయవ లోపాన్ని దేవుడు ఒప్పుకుంటాడు. 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, దేవుడు సువార్త ప్రకటిస్తున్నాడు ఒక వ్యక్తి, ఆయన అంగీకరించాడు. కుంటి వాళ్ళని దేవుడు ఒప్పుకుంటాడు, గుడ్డి వాళ్ళని దేవుడు ఒప్పుకుంటాడు, వ్యభిచారులను దేవుడు ఒప్పుకుంటాడు. అయితే విశ్వాస లోపము కలిగిన వారిని, అంతరంగంలో లోపము కలిగిన వారిని దేవుడు అంగీకరించాడు. దేవుడు ఒప్పుకోడు. విశ్వాస లోపం అంటే ఏమిటో చూడండి. ప్రభునందు ప్రియమైన వారులారా, నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ఆ రోజు నీకు పని పడుతుంది. విశ్వాసి ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి.
అది ఎంతైనా సరే, నీకెంత హీనమైన పరిస్థితి ఉన్నా సరే, దేవునిపై నీకు నమ్మకం ఉంటే, దేవునిపై నీకు విశ్వాసం ఉంటే, నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు ఏమైనా చేయగలని నమ్మకం ఉంటే, ప్రభునందు ప్రేమైన వారులారా, అది ఎంత పనైనా పక్కన పెట్టి ఎక్కడ ఉంటావు నువ్వు? దేవుని సన్నిధిలో ఉంటావు. దేవుడు, ఇది విశ్వాసం అంటే. యేసుప్రభు అడిగిన ప్రశ్న ప్రతి దానికి ఉపయోగపడుతుంది. మీ విశ్వాసం ఎక్కడా? మునిగిపోతుంటే ప్రభువా మమ్మల్ని రక్షించమని కేకలేస్తున్నారే, అప్పుడు మునిగిపోయే వారిని చూచి యేసుప్రభు లేచి ఆ సముద్రాన్ని, గాలిని గద్దించి మీ విశ్వాసం ఎక్కడా అని అడిగాడు. అంటే ఏ పరిస్థితిలో? దోణి నీళ్ళ చేత నింపబడింది. ఆ స్థితిలో కూడా వారు ఎలా ఉండకూడదంట? అవిశ్వాసముతో ఉండకూడదు. మీ విశ్వాసము ఎక్కడ? ఎందుకన్నా తెలిసిన, నేను మీ దగ్గర ఉంటే, మీతో ఉంటే మీకెందుకు భయము? ఇలా చాలా మందిలో ఉన్నటువంటి పిరికి ఆత్మ ఏమిటో తెలుసునా? ఇప్పుడు డాక్రా లెక్క కడతారు, మళ్ళీ డాక్రా లెక్కకి ఇప్పటి నుంచే ఆలోచన చేస్తుంటారు. ఎంత లెక్క కట్టాలనో తెలుసునా? ప్రభునందు ప్రేమైన వారులారా, స్తోమతకు మించి అప్పులు చేసినటువంటి వారు, దేనికి మించి? స్తోమతకు మించి. ప్రభునందు ప్రేమైన వారులారా, ఓకే, స్తోమతకు మించి చేసావు, దేవుని సన్నిధిలో మోకరించు. ప్రభువా, స్తోమతకు మించి చేశాను నాయన, నన్ను క్షమించు, దీన్ని తొలగించు, నీ సన్నిధికి నేను మానుకోను. ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పాను. వాటర్ హంట్ అనేటటువంటి ఆయన ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఆ ఫ్యాక్టరీ ఏ ఫ్యాక్టరీ అంటే గుండు సూదులు ఫ్యాక్టరీ. మొదట వచ్చింది గుండు సూదిరే. ఎంతో నమ్మకమైన వాడు, ఎంతో మంచి విశ్వాసి. ఆదివారం దేవుని ఆ ఫ్యాక్టరీకి వెళ్ళాడు. ప్రతి నియామక కూడికకు మందిరంలో ఉంటాడు. మిగతా వాళ్ళందరికీ అసూయ. ఏమది? వానికి సెలవిస్తావే, మంచోడు, చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. అందరూ తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి యజమానుడు అన్నాడు, నువ్వు ఆదివారం కూడా దేవుని సన్నిధికి రావాలి. ఏ రోజు సెలవు పెట్టడానికి వీళ్ళే? ఏ రోజు సెలవు పెట్టడానికి? ఆదివారం కూడా ఫ్యాక్టరీకి రావాలి. ఏ రోజు సెలవు పెట్టడానికి వీళ్ళే అని అంటే, నేను రాలేనయ్యా, అయితే మానుకో. ఉద్యోగం నుండి తీసేశారు, డిస్మిస్ చేసేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేశాడు. గుండు సూది కదా, గుండు సూది కొంచెం ఇట్లా గుచ్చుకుంటుంది కదా, పెన్సు తయారు చేస్తే ఎలా ఉంటుందని పెన్సు తయారు చేశాడు 1849లో. ప్రభునందు ప్రేమైన వారులారా, గుండు సూదుల కంటే పెన్ను సూదులకు డిమాండ్ పెరిగింది. ఎవరైతే బయటికి గెంటేశారో వాళ్ళే వచ్చారు, దీని ఫార్ములా నాకు ఇవ్వు, దీన్ని తయారు చేసిన విధానం నాకు ఇవ్వు, నీకెంత జీతం కావాలో చెప్పు, నువ్వు ఎప్పుడు సెలవు కావాలో పెట్టుకో, నువ్వు మా ఫ్యాక్టరీలోకి రా. దేవుని నామన స్తుతి కలుగును గాక. విశ్వాస చేసే పని దేవుడు ఆలోచన ఇచ్చాడు, ఆ జ్ఞానం ఇచ్చాడు. ప్రభునందు ప్రేమైన వారులారా, విశ్వాస లోపం అంటే ఏమిటి తెలుసునా? దేవుని సన్నిధికి వచ్చి కూడా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చో, దేవుని సన్నిధికి వచ్చి కూడా నువ్వు ఫోన్ చూస్తుంటావు. ఎప్పుడెప్పుడు ఫోన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు బయటికి పోవాలన్నా? ఇదేంటి? విశ్వాస లోపం. విశ్వాసి దేనిపైన ఉండాలి? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని స్తుతించడములో, ప్రార్థించడములో, ఆరాధించడములో, దేవుని వాక్యము వినడములో ఆశీర్వదింపబడేవారు చేసే పని ఏమిటి తెలిసిన? పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయనను ఆరాధించుట, ఆయనను సేవించుట, ఆయనను ప్రేమించుట. ఇవన్నీ సంఘస్థుల్లో ఉన్నటువంటి లోపాలు. ప్రభునందు ప్రేమైన వారులారా, విశ్వాస లోపము నిన్ను దేవుని సన్నిధిలో కూర్చోకుండా దూరం చేస్తుంది. ఈ పని లేకపోతే నేను బతకలేనంటుంది అవిశ్వాసం. వీని దగ్గర లేకపోతే నేను బతకలేనంటుంది ఏమిటి? అవిశ్వాసం. విశ్వాసం ఏమిటంటే, ఇంతకన్నా దేవుడు గొప్పది ఇయ్యగలడు నాకు. హల్లెలూయా. మా దేవుడు రక్షింపకపోయినా సరే, ఇది విశ్వాసం. ఇదేమిటి చెప్పండి? విశ్వాసం.
విశ్వాసం అంటే ఏమిటి తెలుసునా? నీకేదైనా దేవుడు ఇస్తే అది దేవుని పరిచర్యలో వాడకపోవుట, అది అవిశ్వాసం. విశ్వాసములో లోపం. నీకు దేవుడు ఆటో ఇచ్చాడు, అది నీ బతుకుకే సరిపోయింది. దేవుని పరిచర్యకి ఎప్పుడు వాడతావు నువ్వు? దేవునికి మంచి పని ఇచ్చాడు, పెయింట్ పని, అది నీ పనికి సరిపోయింది. ఎప్పుడు పెయింట్ పని దేవుని మందిరంలో చేస్తావు నువ్వు? ఇంకా నీకు ఎన్నో మంచి పనులు దేవుడు ఇచ్చాడు, కరెంటు పని ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, సంఘంలో ప్రతి ఒక్కరు ఉంటారు. అయితే సంఘ కాపరి ఏం చేయాలి తెలిసిన? ప్రతీది కూడా డబ్బులు పెట్టి వేరే వాళ్ళతో చేయించాలి. నీకెందుకు ఇచ్చాడు దేవుడు? నీకు ఆటో ఎందుకు ఇచ్చాడు? నీకు టైలర్ పని ఎందుకు ఇచ్చాడు? నీకు పెయింట్ పని ఎందుకు ఇచ్చాడు? నీకు కరెంటు పని ఎందుకు ఇచ్చాడు దేవుడు? కదా, ఇది విశ్వాస లోపం. విశ్వాస లోపం. ప్రభునందు ప్రియమైన వారులారా, నేను సొలొమోను రాజు అబ్షలోం బాబుని దగ్గర, ఆయన దగ్గరికి ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఆదివారము ఆరాధన చూసుకొని ఇంటికి వచ్చి ఆటో తీసుకొని వేరే వేరే గ్రామాలకు వెళ్ళేటటువంటి వారం. డబ్బులు తీసుకునేవాడు కాదు, వాస్తవం. ఎందుకొరకు? దేవుని పరిచర్యలో వాడబడం అంతకంటే ధన్యత ఇంకొకటి లేదు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. విశ్వాస లోపం. విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారై ఉండాలి. విశ్వాసములో ఏముండకూడదు? లోపం ఉండకూడదు. ప్రభునందు ప్రేమైన వారులారా, రెండవదిగా ప్రేమలో లోపం ఉండకూడదు. ప్రేమలో లోపం ఉండకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రేమ మన హృదయములలో ఏమైందంట? కుమ్మరింపబడినది. ఏ ప్రేమ ఇది? కుమ్మరించడం అంటే ఎక్కువనా తక్కువనా? ఎక్కువ. దేవుడు ఎంత ప్రేమించాడంట? ఎంతో ప్రేమించాడు. కుమ్మరించేంత ప్రేమించాడు. దేవుని ప్రేమ మన హృదయములలో ఏం చేశాడు దేవుడు? కుమ్మరించాడు. కుమ్మరింపబడిన ప్రేమ కలిగిన మనము ఇతరుల పట్ల ఆ ప్రేమను ఎలా చూపుతున్నాం? కదా, వాడు కదా పాతాళంలో బాధపడచ్చు, వేలితో ఒక్క చుక్క నీళ్ళు అన్నట్లుగా ఒక చుక్క నీటి లాంటి ప్రేమనిస్తున్నామా? కుమ్మరిస్తూ ఉన్నామా? కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు, అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. మిక్కటమైన ఎంతంట? మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. మిక్కటమైన అంటే ఎక్కువ ప్రేమ. ఎవరి ఎడల? ఒకరి ఎడల ఒకరు. ఎట్లంట? ఒకరి ఎడల ఒకరు. అక్కడ పేరు రాసినారా? పేరు ఏమన్నా రాసినారా? ఒకడంటే ఎవరు తెలిసిన? నీ పక్కన వారి ఎడల, నీ ఎదురుగా ఉన్న వారి ఎడల, నీ వెనకల ఉన్న వారి ఎడల, నీ ముందు ఉన్న వారి ఎడల. కదా. ఒకరి ఎడల ఒకరు ఏం చూపాలంట? మిక్కటమైన ప్రేమ చూపండి. మిక్కటమైన ప్రేమ చూపండి. యేసుప్రభు ఏం చేశాడంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. వలసిన గడియ వచ్చేనని యేసు
పస్కా పండుగకు ముందే యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై ఆ, లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించిన దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎంతవరకు ప్రేమించాడంట? అంతవరకు అంటే సంపూర్ణముగా. అక్కడ పుట్టినోసులో రాయబడింది. ఎంతవరకంట? సంపూర్ణముగా. ప్రేమలో పరిపూర్ణము చేయబడిన వాడు. సంపూర్ణము అంటే లోపము లేదు, వెలితి లేదు. సంపూర్ణమైన ప్రేమ, ప్రభునందు ప్రేమైన వారిలా. అట్టి ప్రేమించిన యేసు ప్రభు ఏమన్నాడంటే, అదే 13వ అధ్యాయము 34వ వచనం చూడండి. 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరును ఒకరినొకరు ఎట్లంట? నేను మిమ్మును, ఒక్కొక్కరు ఆలోచన చేయండి, ఒక్కొక్కరు అర్థం చేసుకోండి. నేను మిమ్మును ప్రేమించినట్లే. ఎట్లా ప్రేమించాడు? ఎలా ఉంటే ప్రేమించాడు? అది ఎట్లా ప్రేమించాడు? ఎలా ఉంటే ప్రేమించాడు? అంతము వరకు సంపూర్ణముగా ప్రేమించాడు. ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. సమస్తమును ధారపోయినట్లుగా ప్రేమించాడు. ఎలాగంట? నువ్వు పాపివైనా, దుర్మార్గునివైనా, దుష్టునివైనా, నీచునివైనా, నికృష్టుడివైనా, పనికిరాని వానివైనా ఏం చేశాడు? ప్రేమించాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకడు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రేమలో లోపం ఉండకూడదు. ప్రభునందు ప్రేమైన వారులారా, నీ ప్రేమను గురించి ఇతరులు తక్కువగా మాట్లాడుకోకూడదు. నీ ప్రేమను గురించి ఇతరులు తక్కువగా మాట్లాడకూడదు. ప్రభునందు ప్రేమైన వారులారా, దేవుని ప్రేమ మన హృదయములలో ఏమైందంట? కుమ్మరింపబడి ఉంది. దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉంది. లోపము లేని విశ్వాసము గలవారమై ఉందుముగాక. లోపము లేని ప్రేమ గలవారమై ఉందుముగాక. ప్రభునందు ప్రేమైన వారులారా, చివరిగా సహనమునందు ఏముండకూడదంట? లోపం ఉండకూడదు. సహనం అంటే ఏమిటి? ఓర్పు. నా సహనాన్ని పరీక్షించొద్దు అంటుంటారు. నా సహనాన్ని ఇంకా ఏం పరీక్షించాలా నీలో? చెప్పండి, ఇంకేం పరీక్షించాలా? వాక్యం చెప్తుంది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఎల్లప్పుడూ ఆనందించు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. అది మీ సహనమును సకల జనులకు. నీ సహనం తెలియాలా? నీ ఓర్పు తెలియాలా? ఓర్చుకుంటే తెలుస్తుందా? ఓర్చుకోకుంటే తెలుస్తుందా? నీ అత్తకు తెలియనుగాక. ఏంది సహనం? ఏం ఆమెనరే? చెప్పండి. మీ కోడలకు తెలియనుగాక. ఏంటి? సహనము. మీ అత్తకు తెలియనుగాక. ఏంటి? సహనము. నీ భార్యకు తెలియనుగాక, నీ భర్తకు తెలియనుగాక. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. అంటే సహనం ఏడ తెలుస్తుంది? చాలా మంది గురించి అనుకునేది ఏంటో తెలుసిన? చాలా ఓర్పు గలదైన వాళ్ళు ఎవరు ఉండరా? కొంతమంది గురించి చూడండి సాక్ష్యము. ముక్కు మీద కోపం అంట. ఎక్కడ కోపము? ముక్కు మీద కోపం అంట. ఏం తెలుస్తుంది? కోపం తెలుస్తుంది. ఓయేమో, వాళ్ళ నోట్లో, ఆమె నోట్లో, ఈయన నోట్లో ఎందుకు నోరు పెడతారు? నోట్లో నోరు పెట్టరులే కానీ అంటే మాటలు, మంచి మాటలా బూతు మాటలా? ఏం తెలుస్తున్నాయి? సహనం తెలుస్తుందా? ప్రభునందు ప్రియమైన వారులారా,
సహనములో లోపము ఉండకూడదు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. చాలు. ఇక్కడ 3 విషయాలు చెప్తా నేను. సహిస్తే ఏమవుతాం? మనము ధన్యులమవుతాం. సహిస్తే ఏమవుతాము? ధన్యులమవుతాం. ఏమి సహిస్తే? అనేకం ఉన్నాయి. శోధన సహించాలి, శ్రమలు సహించాలి, దూషణ సహించాలి కదా. సహించాలి. సహిస్తే ఏమవుతాము? సహించిన వారిని ధన్యులను కొలుచున్నాము కదా. సహిస్తే ధన్యులమవుతాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. సహించిన వాడే ఎంతకాలం ఓర్చుకోవాలా? ఎంతకాలం సహించాలా అంటే వారికి జవాబు ఉంది ఇక్కడ. ఎంతవరకు? అంతవరకు. అంతవరకు అంటే సంపూర్ణముగా ఏం కావాలా? సహించాలా, ఓర్చుకోవాలా. ఓర్పు ధన్యులు అనిపిస్తుంది. ఓర్చుకుంటే రక్షింపబడతావు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదుము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను ఇప్పుడు. సహిస్తే ధన్యులు, సహిస్తే రక్షింపబడతావు, సహిస్తే ఆయనతో కూడా మా రాజ్య పరిపాలన. సహించిన వారికే ఏలనం, రాజ్య పరిపాలన. ప్రభునందు ప్రియమైన వారులారా, మరలా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం మరలా చదవండి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి కదా. చాలు. ఎవరి గురించి విన్నారంట? ఎవరన్నా వినలేదా? యోబు యొక్క సహనం గురించి చెప్పండి. యోబు యొక్క సహనం గురించి. అంతము సమస్తమును కూడా నష్టపోయాడు. ఆస్తి నష్టపోయాడు, పిల్లలు నష్టపోయాడు, ఆరోగ్యాన్ని కూడా నష్టపోయాడు. చివరికి బూడిదలో కూర్చున్నాడు, చిల్ల పెంకు తీసుకున్నాడు, గోక్కుంటున్నాడు కదా. అంటే ఓర్చుకున్న యోబును గురించి చెప్తున్నాడు. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి కదా. ఇప్పుడు చిన్న రోగానికే, చిన్న సమస్యకే, చిన్న ఇబ్బందికే, చిన్న నష్టానికే, చిన్న కష్టానికే దేవుడు ఇంకా ఎంత కష్టపెడుతున్నాడు, ఎంత నష్టపెడుతున్నాడు. ఇంకా ఇదే మాటలు. ఒకరు చచ్చేనే ఓర్చుకోవడం లే. 10 మంది సంతానం ఒకటే రోజు చచ్చిపోయినారు. యవ్వనుల మీద పడినందున ఇంటి కప్పు మీద పడి చచ్చిపోయినారంట యవ్వనస్తులు. దేశంలోనే ఆస్తిపరుడు, దేశంలోనే దరిద్రుడయ్యాడు, బీదవాడయ్యాడు. 1 గొర్రె 2 గొర్రెలుగా చచ్చిపోయింది. మనం ఏం చేస్తామో ఇంకా 1 గొర్రె 2 గొర్రెలు చచ్చిపోతే ఎక్కడ లోపం ఉంది బా? ఇండ్లు ఏమన్నా సరిగా కట్టలేదా? రేకులు ఏమన్నా వేరే వాళ్ళకి తెచ్చుకున్నామా? ఇదేమన్నా సరిగ్గా లేదా? ఆడి పోదాము, ఈడి పోదాము, వీళ్ళేం చెప్తారో వాళ్ళేం చెప్తారో. అన్యుల కంటే అద్భుమానంగా ఆలోచన చేస్తారు. ఎవరికంటే? అన్యుల కంటే. ఎవరంతా నష్టపోయినా ఎందుకు నష్టపోయింది బా? వాస్తు బాగలేదేమో, ఈ ఇండ్లు పగలగొడదాం, ఈ గోడ పగలగొడదాం, ఈ బీరువా ఇట్ట పెడదాం. ఇదే మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి కదా. ఎంతండి, దేశంలోనే ధనవంతుడు, ఊజు దేశానికే ధనవంతుడు దరిద్రుడయ్యాడు, ఏమనలే. పిల్లలు కోల్పోయాడు, ఏమనలే. ప్రభునందు ప్రియమైన వారులారా,
సహించిన వారు ధన్యులవుతారు, సహించిన వారు రక్షింపబడతారు, సహించిన వారు ఏలుతారు. ఆయనతో కూడా ఎంత గొప్ప భాగ్యం అండి మనకు, ఎంత గొప్ప భాగ్యము ప్రభునందు ప్రేమైన వారులారా. కాబట్టి లోపము గలది లెక్కకు రాదు. మూడో విషయాలు చెప్పా, చాలా ఉన్నాయి మనకు అర్థం కావడానికి కేవలం మూడు విషయాలు. విశ్వాసములో లోపం ఉండకూడదు, విశ్వాసంలో ఏముండకూడదు, లోపం ఉండకూడదు. ప్రేమలో లోపం ఉండకూడదు. యేసు ప్రభు అందరినీ సమానముగా ప్రేమించాడు. యేసు ప్రభు అందరినీ సమానముగా ప్రేమించాడు. ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా కదా. సమాన ప్రేమ అనుగ్రహించాడు. సహనములో లోపము ఉండకూడదు, సహించాలి. ప్రభునందు ప్రేమైన వారులారా, గమనించండి, గాయము చేయవాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. మనుషులు గాయం చేస్తారు కానీ గాయాన్ని కట్టలేరు, బాధ పెడతారు కానీ బాధను తిరిగి తీర్చలేరు. ప్రభునందు ప్రేమైన వారులారా, ఆయనకు సమస్తమును తెలుసు, సమస్తమును సాధ్యమైనకు. మనం అంగీకరింపబడుదుముగాక, పరలోక రాజ్యంలో చేర్చబడుదుముగాక. అలా చేరాలంటే ప్రాముఖ్యముగా ఏమిటో తెలిసిన విశ్వాసములు ఏముండకూడదు. ఎందుకు ఇంతగా వాక్యం ప్రకటింపబడుతుందో తెలిసిన, టీవీల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, మందిరాలలో ఎందుకు ప్రకటింపబడుతుంది? వినుట వలన ఎంత వింటే అంత విశ్వాసము రావాలి, విశ్వాసములో పరిపూర్ణులు కావాలి. లోపము లేకుండా ఉండాలంటే దేవుని గురించినటువంటి విశ్వాసంలో ఏం లేకుండా ఉండాలా? లోపము లేకుండా ఉండాలి. విశ్వాసములో ప్రభునందు ప్రేమైన వారులారా, విశ్వాస లోపము లేకుండా ఉందుముగాక, ప్రేమలో లోపము లేకుండా ఉందుముగాక, సహనములో లోపము లేకుండా ఉందుముగాక. కష్టాలు శాశ్వతం కాదు, శ్రమలు శాశ్వతం కాదు, నష్టాలు శాశ్వతం కాదు, రోగము శాశ్వతము కాదు, దరిద్రత శాశ్వతము కాదు. ప్రభునందు ప్రేమైన వారులారా, ఒక రోజు వస్తుంది, నీకు విడుదల, నీ శ్రమల నుండి విడుదల, నీ నష్టాల నుంచి విడుదల, నీ రోగం నుండి విడుదల, నీ శ్రమల నుండి విడుదల. ప్రభునందు ప్రేమైన వారులారా, సహనంతో ఎదురు చూడు, ఓర్పుతో ఎదురు చూడు. దేవుడు నీ ఓర్పును పరీక్షిస్తున్నాడేమో. గమనించండి, సహనం చేదుగా ఉన్న ఫలితము తీయగా ఉంటుంది. సఫర్ కఫల్ మీఠా అన్నాడు. సఫర్ కఫల్ మీఠా. ఓర్చుకొని ఉంటే ఆ ఫలం ఎట్టుంటుంది? తీయగుంటుంది. మందు వేసి మాగబెట్టు, కలరే ఆకర్షణీయంగా ఉంటుంది, కలర్ మాత్రమే ఆకర్షణీయంగా ఉంటుంది. మళ్ళీ దాంట్లో చక్కెర వేసుకోవాలా, చక్కెర వేసుకోవాలా. మామిడిపండు జ్యూస్ చేసుకున్నారు అనుకోండి, మరలా దాంట్లో ఏం వేసుకోవాలా? చక్కెర వేసుకోవాలా కదా. సీనాపండు జ్యూస్ చేసుకున్నారు అనుకోండి, దాంట్లో మళ్ళీ ఏం వేయాలా? చక్కెర వేయాలా. ఎందుకు? పుల్లగా ఉంది. ఎందుకు? మందు పెట్టి మాగబెడుతుంటే పుల్లగాక తీయగట్టి వస్తుంది ఇంకా కదా. సఫర్ కఫల్ మీట. ఓర్చుకుంటే యోబును ఆశీర్వదించినట్లుగా మనల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. లోపము గలది లెక్కకు రాదు, లోపము గలవి ఆయన అంగీకరించడు. మన పైన కుంటోళ్ళమైనా సరే, గుడ్డోళ్ళమైనా సరే కదా, గూనోళ్ళమైనా సరే కదా, చెవిటోళ్ళమైనా సరే దేవుడు అంగీకరిస్తాడేమో, కానీ విశ్వాసములో లోపము, ప్రేమలో లోపము, సహనములో లోపము ఉండకుండా నిత్యరాజ్యమునకు వారసులమవుదుము గాక. అట్టి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ వాక్యం దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక.